శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. రాబోయే సమయము చాలా మంచిగా ఉండాలి అని, రేపటి నుండి చాలా మంచిగా ఉండాలి అని, ఈరోజు ఎలా ఉన్నా సరే రేపటిని ప్రతి ఒక్కరూ కూడా అందంగా ఊహించుకుంటూ ఉంటారు. ప్రతి వారు కూడా నాకు చాలా బాగుండాలి, రేపటి నుండి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది, కొత్త సంవత్సరంలో నాకు బాగుండాలి, నేను చేసే ప్రతి పనిలోనూ కూడా విజయం కలగాలి అని అందరూ కూడా కోరుకుంటూ ఉంటారు. ఈ పూర్తి ప్రపంచం అంతా కూడా జ్యోతిష శాస్త్రం ఆధారంగానే నడుస్తూ ఉంది. గ్రహాలు వాటి రాశిని మారినప్పుడు ఒక్కొక్కసారి అనుకోకుండా అధిక మొత్తంలో ధనప్రాప్తి కలుగుతుంది. ఒక్కొక్కసారి గ్రహాలు మారినప్పుడు ధనం వచ్చే మార్గాలు అన్నీ కూడా పూర్తిగా మూసుకుని పోతాయి. ఇదంతా కూడా మన కర్మానుసారమే జరుగుతుంది. మన కర్మ అనుసారము మనం పుట్టినప్పుడే మన జాతకంలో గ్రహాలు ఏ విధంగా ఉంటాయో అదే విధమైన ఫలితాలు అనేవి మనకి వస్తాయి. ఈ వీడియో అయితే చాలా మంచి వీడియో, అందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఈ 2025 సంవత్సరంలో ఏ పనులను చెయ్యాలి, ఏ పరిహారాలను చేసుకోవాలి, ఏం చేయడం వలన ఈ సంవత్సరం అంతా కూడా ధనము వైభవంతో మీరు తొలతూగుతారు. మీరు కోరుకుంటున్నారా 2025 సంవత్సరం మీకు లక్కీ ఇయర్ అవ్వాలి అని, 2025 సంవత్సరంలో మీరు ధనవంతులు అవ్వాలి అని, మీ ఇల్లు సుఖ సంతోషాల నిలయం అవ్వాలి అని అయితే వీడియోని చివరి వరకు చూడండి. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్రతి వ్యక్తి కూడా నాకు కొత్త సంవత్సరం బాగుండాలి అని ప్రతి ఒక్కరూ కూడా అనుకుంటూ ఉంటారు. వచ్చే సంవత్సరం బాగుంటుంది, వచ్చే సంవత్సరం బాగుంటుంది అని సంవత్సరాలు గడుస్తూనే ఉన్నాయి. కానీ చాలా మందికి మాత్రము ఎటువంటి మార్పు అనేది కూడా రాని వారు చాలా మంది ఉన్నారు. అందువల్లనే ఎవరైతే కొత్త సంవత్సరం ప్రారంభం అవుతున్నప్పుడు చిన్ని చిన్ని పరిహారాలను చేస్తారో వారి జీవితంలో ఖచ్చితంగా మంచి మార్పు అనేది వస్తుంది. కొంతమంది సంవత్సరం ప్రారంభం అవ్వగానే జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి కొత్త సంవత్సరం నాకు బాగా ఉండాలంటే ఏవైనా పరిహారాలు చెప్పమని కూడా అడుగుతూ ఉంటారు. నాకు అదృష్టం కలిసి రావాలి అని, మా ఇంట్లోనికి ధనం రావాలి అని, ఆ విధంగా ఏదైనా పరిహారాలను చెప్పమని కూడా అడుగుతూ ఉంటారు. నా జీవితంలో ఉన్న మొత్తం కష్టాలన్నీ కూడా దూరమైపోవాలని ప్రతి ఒక్కరూ కూడా ఆ విధంగానే కోరుకుంటారు. మీరు కూడా కోరుకుంటున్నారా? తక్కువ కష్టంతో ఎక్కువ ఫలితాలు రావాలి అని ధనాన్ని పంచే పని అయితే విష్ణుమూర్తి చేస్తూ ఉంటారు. కానీ ధనానికి దేవత లక్ష్మీ అమ్మవారు. ఇద్దరి అనుగ్రహము కూడా ప్రతి ఒక్కరికి కూడా కావాలి. ఇద్దరిని కూడా మనము ప్రసన్నం చేసుకోవాలి. మనం ఇప్పుడు ఒక పరిహారాన్ని తెలుసుకుందాము. ఈ పరిహారంతో లక్ష్మీనారాయణులు ఇద్దరు కూడా ప్రసన్నతను చెందుతారు. 2025 సంవత్సరం అంతా కూడా లక్ష్మీ అమ్మవారు మిమ్మల్ని వదలరు. దానితో పాటు నారాయణుడి యొక్క కృప కూడా మీకు ఉంటుంది. 2025 సంవత్సరం మీకు ధన సమృద్ధి యోజనతో మీరు సుఖ సంతోషాలతో జీవిస్తారు, సుఖాలను అనుభవిస్తారు. ముందుగా మనం తెలుసుకుందాము. 2025 సంవత్సరము జనవరి నెలలో మొదటి తారీఖు రోజున అసలు ఏం చెయ్యాలి అని మనం తెలుసుకుందాము. ఈ పరిహారం వలన మీ ఇంట్లో ధనం స్థిరంగా ఉంటుంది. మీ జీవితంలో ఉన్న చాలా ప్రాబ్లమ్స్ అయితే మిమ్మల్ని వదిలి దూరంగా వెళ్ళిపోతాయి. మన ధర్మశాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎప్పుడైనా సరే కొత్తగా దేనినైనా ప్రారంభిస్తున్నప్పుడు, కొత్త రోజులు ప్రారంభిస్తున్నప్పుడు కొత్త నోట్లు ఏవైనా మీ దగ్గర ఉన్నట్లయితే వాటిని ఖర్చు చెయ్యకూడదు. ఏదైనా కొత్తగా నీట్గా మంచిగా ఉన్న నోట్లు మీ దగ్గర ఉన్నాయనుకోండి, ఆ నోట్లని మీరు ఆ రోజు ఖర్చు పెట్టకూడదు. ఆ రోజు మద్యపానం చెయ్యకూడదు. మాంసాహారం తినడము అస్సలు చెయ్యకండి. మనం చూస్తూనే ఉంటాం కదా, కొత్త సంవత్సరం రోజున ప్రతి ఒక్కరూ కూడా చాలా మంది, అందరికి ఉన్న అలవాటు ఏంటంటే వారు మద్యపానాన్ని చేస్తారు, మాంసాహారాన్ని తింటూ ఉంటారు. ఆ విధంగా మీరు చేసినట్లయితే
లక్ష్మీ అమ్మవారికి కోపం వస్తుంది. మీరు అనుకుంటున్నారా 2025 సంవత్సరం అంతా కూడా మీకు మంచిగా ఉండాలి. మీరు 2025 సంవత్సరము జనవరి 1 తారీఖున మద్యపానం చేయకండి, మాంసాహారాన్ని తినకండి. ఆ రోజు మీరు ఈ పనులను చేసినట్లయితే ఆ రోజు మీకు కష్టంతోనే ప్రారంభమవుతుంది. మీరు ఈ పనులను చేయడం వలన అందువలన మీరు ఖచ్చితంగా ఆ రోజు ఆ పదార్థాలను అవాయిడ్ చేయండి. జనవరి 1వ తారీఖున అధికంగా ధనాన్ని ఖర్చు చేయకండి. బాగా స్పీడ్గా వాహనాలను నడపకండి. నా ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నాన్ని చేయండి. కొత్త సంవత్సరంలో మొదటి రోజున వాహనాలను స్పీడ్గా నడపవద్దు. ఆ రోజు గ్రహ సంయోగం వలన యాక్సిడెంట్లు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దాని వలన మీ ఇంట్లో వాళ్ళు అందరూ కూడా బాధపడవలసి వస్తుంది. అటువంటి పరిస్థితులు అనేవి ఏర్పడతాయి. మీ తల్లిదండ్రులకు బాధను కలిగించిన వారు అవుతారు. అందువలన వాహనాలను చాలా స్లోగా నడపండి. ఆ రోజు మీరు చాకు గాని కత్తెర కానీ ఆయుధాల లాంటి వస్తువులను ఇంటికి కొని తెచ్చుకోవద్దు. జనవరి 1వ తేదీ ఒక్క రోజున ఇంట్లో ఎవ్వరు కూడా ఏడవకూడదు, అశాంతితో ఉండకూడదు, దుఃఖంలో ఉండకూడదు. కొత్త సంవత్సరం ప్రారంభమైన రోజు మనం చెయ్యాలి. 2025 సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇదే కాదు, ఏ కొత్త సంవత్సరం ప్రారంభం అవుతున్నా సరే మీ దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళండి. ఒక కొబ్బరికాయను ఆ గుడిలో ఖచ్చితంగా ఇవ్వండి. ఈ కొత్త సంవత్సరం రోజున ఏదైనా మొక్కను తప్పకుండా నాటండి. మీకు ఎక్కడ ఖాళీ ప్రదేశము, యోగ్యమైన ప్రదేశము, ఎవరికి అడ్డు రాదు అనుకున్న ప్రదేశంలో మీరు ఒక మొక్కని ఖచ్చితంగా నాటండి. మీరు ఈ మొక్కని నాటడం వలన లక్ష్మీనారాయణులు ఇద్దరూ కూడా ప్రసన్నతను చెందుతారు. ఎంతమంది దేవీ దేవతలు ఉన్నారో ఇంకా అదృశ్య శక్తులు కూడా మీ పైన ప్రసన్నతను చెందుతాయి. అదృశ్య శక్తులు కూడా మీకు సహాయం చేస్తాయి. ఒక్క మొక్కను ఖచ్చితంగా నాటండి. దాని వలన వాతావరణం కూడా శుద్ధి అవుతుంది కదా, మీకు పుణ్యం కూడా ప్రాప్తిస్తుంది. మీకు తాహత ఉన్నట్లయితే పుణ్య వస్త్రాలను పేదవారికి తప్పకుండా పంచిపెట్టండి. ఈ పనిని చేయడం వలన కూడా లక్ష్మీనారాయణుల కృప అనేది సంవత్సరం అంతా కూడా మీపై ఉంటుంది. ఈ రోజున భగవద్గీతను గాని, హనుమాన్ చాలీసాను కానీ, సుందరాకాండ కానీ, ఈ 3 పుస్తకాలలో ఏదో ఒక పుస్తకాన్నైనా సరే మీరు పంచిపెట్టే ప్రయత్నాన్ని చేయండి. పుస్తకాలను పంచిపెట్టినట్లయితే ఇంకా మంచి జ్ఞానము మనం పంచిపెట్టడం వలన మనకి ఎప్పుడూ కూడా జ్ఞాన వృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది. భగవంతుడు కూడా ప్రసన్నతను చెందుతాడు. మీ జీవితము పువ్వులాగా వికసిస్తుంది. మీ జీవితంలో ఎటువంటి కష్టాలు కూడా రాకుండా ఉంటాయి. ఈ రోజు కుదిరినట్లయితే ఇంట్లో ఏదో ఒక స్వీట్ని తప్పకుండా తయారు చేసుకోండి. మనము కొత్త సంవత్సరం ప్రారంభాన్ని తీయని పదార్థాలతో ప్రారంభించడము చాలా చాలా మంచిది. ఈ పరిహారాలు చేసినట్లయితే సంవత్సరం అంతా కూడా ఇంట్లో ధనాదాయము అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే మన ఇంట్లో ధనం నిలబడుతుంది. అనవసరమైన ఖర్చులు అనేవి జరగకుండా ఉంటాయి. ఒక్కొక్క సమయము చాలా తేజస్సుతో వస్తుంది. మంచి సమయం వచ్చినప్పుడు మనము మంచి పనులను చేస్తూ ఉన్నట్లయితే మన దగ్గర ధనం అనేది నిలబడుతుంది. ఈ సంవత్సరం జనవరి 1వ తారీఖు బుధవారం రోజు వస్తుంది. ఆ రోజు నారాయణుడికి సమర్పించబడినది. శ్రీమన్నారాయణుడుకు బుధవారం అంటే చాలా ప్రీతిపాత్రమైన రోజు. అందువలన శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి శ్రీ మహావిష్ణువుని సన్నజాజి పూలతోనూ పసుపుతోనూ పూజించండి. ఆ శ్రీ మహావిష్ణువు ప్రసన్నతను చెందుతాడు. లక్ష్మీ అమ్మవారు కూడా ప్రసన్నతను చెందుతుంది. మీరు ఈ చిన్న పరిహారాన్ని, ఒకే ఒక్క పరిహారము, ఈ పరిహారాన్ని చేసినట్లయితే ఆ లక్ష్మీ నారాయణుల యొక్క కృపను మీరు పొందగలుగుతారు. మీ దగ్గర 100 రూపాయల నోటు కానీ, 200 రూపాయల నోటు కానీ, 500 రూపాయల నోటు కానీ, ఏ నోటు ఉన్నా సరే మీరు ఆ నోటు మీద 3 ప్రదేశాలలో
చివర ఆ చివర మధ్యలోను మీరు 3 ప్రదేశాలలో కూడా మీరు పసుపుతో బొట్టును పెట్టాలి. మీరు ఈ 3 బొట్లను కూడా పెట్టవచ్చు. లేదా మీరు కావాలి అనుకుంటే 3 పసుపు కొమ్ములను చిన్న చిన్న ముక్కలను చేసి ఈ నోటు పైన 3 ప్రదేశాలలో కూడా మీరు పెట్టవచ్చు. మీరు ఈ నోట్ని ఫోల్డ్ చేసి మీరు ఒకవేళ పసుపు కొమ్ములను పెట్టారు అని అనుకోండి, ఆ 500 రూపాయల నోటు లోపలే పసుపు కొమ్ము ముక్కలు ఉండే విధంగా మీరు ఆ నోట్ని ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి దానిని దారంతో కట్టేయండి. ఆ నోటుని తీసుకుని వెళ్ళి మీరు ఎక్కడైతే డబ్బులు దాచుకుంటూ ఉంటారో ఆ డబ్బులు దాచుకునే ప్రదేశంలోనూ లేదా మీ పూజా మందిరంలో అయినా సరే దానిని ఉంచండి. ఆ నోటులోని పసుపు కొమ్ములు కానీ పసుపు పొట్లు గాని పెట్టేటప్పుడు ఓం శ్రీం శ్రీయై నమః అనే మంత్రాన్ని ఎంత ఎక్కువ కుదిరితే అంత ఎక్కువగా జపించుకుంటూ పసుపుతో బొట్లను పెట్టండి. పెట్టేటప్పుడు దానిని ఫోల్డ్ చేసి మీరు ఒక పసుపు రంగు వస్త్రంలో పెట్టి మొదట మీ బీరువాలో కానీ మీ పూజా మందిరంలో కానీ పెట్టే వరకు కూడా ఓం శ్రీం శ్రీయై నమః అనే మంత్రాన్ని జపిస్తూనే ఉండండి. నోటు మాత్రము చాలా నీట్గా ఉండాలి. దానిపైన పెన్నతో అది ఏమీ రాసి ఉండకూడదు. 500 అయినా సరే తీసుకోండి, 200 అయినా సరే తీసుకోవచ్చు, లేదా 100 రూపాయల నోటైనా కూడా మీరు తీసుకోవచ్చు. అంతకన్నా తక్కువ నోటును మాత్రము మీరు తీసుకోకూడదు. 100 నోటు మీరు తీసుకున్నట్లయితే 100 రెట్ల ఫలితాలు అనేవి మీకు వస్తాయి. 200 రూపాయల నోటు మీకు 200 రెట్ల ఫలితాలను, 500 రూపాయల నోటు 500 రెట్ల ఫలితాలను మీకు ఇస్తుంది. ధనము ఎప్పుడూ కూడా ధనాన్ని ఆకర్షించే పనిని చేస్తుంది. మనము డబ్బులతో డబ్బుని ఆకర్షిస్తున్నామన్నమాట. డబ్బులలో ఈ వస్తువుని ఉంచడం వలన లక్ష్మి అమ్మవారు, సూర్య భగవానుడు ఇంకా నారాయణుడు ఈ ముగ్గురు కూడా ప్రసన్నతను చెందుతారు. ఈ విధంగా మీరు పసుపు కొమ్ములను లేదా పసుపు బొట్లను నోటుపై పెట్టడం వలన మీరు ఫోల్డ్ చేసుకుని దారంతో కట్టి పసుపు రంగు వస్త్రంలో పెట్టి బీరువాలో లేదా మీ పూజా మందిరంలో ఉంచినట్లయితే సంవత్సరం అంతా కూడా మీకు ఎటువంటి ధనపరమైన ఇబ్బందులు కూడా లేకుండా ఉంటాయి. రెండవ పరిహారం ఏమిటి అంటే, మీ ఇంట్లో ధనియాల డబ్బా ఉంటుంది కదా, మీరు మీ ధనియాల డబ్బాలో 1 రూపాయి కాయిన్ని వేయండి. ధనాన్ని ఆకర్షించే పనిని చేస్తుంది. ధనియాలు డైరెక్ట్గా లక్ష్మీ అమ్మవారితో సంబంధాన్ని కలిగి ఉన్నాయి. ఈరోజు జ్యోతిష్యుల సలహా మేరకు మీరు ధనియాల డబ్బాలో 1 రూపాయిని వేసినట్లయితే ఆ రూపాయి కూడా మీరు ఖర్చు పెట్టకూడదు. సంవత్సరం అంతా కూడా మీరు ధనియాల డబ్బాలోనే ఆ రూపాయిని అలాగే ఉంచేయండి. ధనియాలు అయిపోతూ ఉంటే మళ్ళీ ధనియాలను వేసుకోండి. అంతేకాని కాయిన్ మాత్రము అస్సలు తీయకండి. మీరే చూస్తారు మీ ఇంట్లో ధనాకర్షణ శక్తి అనేది ఎంత బాగా వృద్ధి చెందుతుందో. ధనియాలలో ఉంచిన రూపాయి కాయిన్ని ధనాన్ని ఆకర్షించే పనిని చేస్తూ ఉంటుంది. ధనము మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. మీ ఇంట్లో అనవసర ఖర్చులు జరగకుండా ఉంటాయి. ఇప్పుడు మనము ఒక గుప్త రహస్యాన్ని తెలుసుకుందాము. ఇదే రామబాణం లాగా పనిచేస్తుంది. పూర్తి సంవత్సరం అంతా కూడా మీ ఇల్లు ధన సమృద్ధులతో నిండి ఉంటుంది. మీరు ఏం చెయ్యాలి అంటే, మీ వంటగదిలో ఏదో ఒక కోణంలో ఉత్తర దిశలో ఉంచినట్లయితే చాలా చాలా మంచిది. మీకు ఏ కోణం అనుకూలంగా ఉంటే ఆ కోణంలో మీరు ఒక 7 బియ్యపు గింజలను తీసుకోండి. ఈ 7 బియ్యపు గింజలు కూడా ఎక్కడ విరుగులు లేకుండా మంచిగా నీట్గా ఉన్న 7 బియ్యపు గింజలను మీరు తీసుకోవాలి. వాటిని మీరు ఎరుపు రంగు వస్త్రంలో మూటలాగా కట్టండి. మీ వంటగదిలో ఉత్తరం వైపులో ఉంచండి. కుదరని వారు ఏదో ఒక కోణంలో ఉంచండి. ఇలా ఉంచడం వలన మీ ఇంట్లోకి ధనము అనేది వస్తూనే ఉంటుంది. ధనాగమనము అనేది జరుగుతుంది. ధనానికి ఇబ్బందులు అనేవి రానే రావు. కానీ విశ్వాసంతో చెయ్యడము అన్నది మాత్రము చాలా చాలా ముఖ్యము. మీరు ఈ మూటను తయారు చేస్తున్నప్పుడు కూడా ఓం శ్రీం శ్రీయై నమః అనే మంత్రాన్ని జపిస్తూనే ఉండండి. 2025 సంవత్సరంలో మీరు అందరూ కూడా సంపన్నులుగా అవ్వాలి అని, ప్రతి పనిలోనూ కూడా మీకు సఫలత కలగాని అని, ఏదో ఒక కొత్త ప్రారంభంతో కొత్త జీవితం మీకు ప్రారంభం అవ్వాలి అని, మీ యొక్క ప్రతి కష్టం
కష్టము కూడా తీరిపోవాలి అని ఈరోజు మనం చెప్పుకున్న ఈ విషయాలలో మీరు ఏదో ఒక పరిహారాన్ని చేయండి. తప్పకుండా మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి.